నమస్తే, వెల్కమ్ టు మా న్యూస్ తెలుగు. సమాజంలో శాంతిని పెంపొందించడమే లక్ష్యంగా నర్సరావుపేట పట్టణంలో నిర్వహించిన సర్వమత సమగ్రత నడక అద్భుతంగా సాగింది. ఎంఏఎం విద్యా సంస్థలు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు పల్నాడు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ 5K వాక్ కులమతాలకు అతీతంగా మానవత్వాన్ని చాటి చెప్పిన ఒక మహత్తర ఉత్సవంలా నిలిచింది. నర్సరావుపేటలోని టౌన్ చర్చి నుండి ఇసప్పాలెం మహంకాళి అమ్మవారి దేవస్థానం వరకు సాగిన ఈ ర్యాలీ అడుగడుగున స్ఫూర్తిని నింపింది. మార్గ మధ్యలో ఉన్న మసీదు, చర్చి మరియు అయ్యప్ప స్వామి దేవాలయాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం ద్వారా భక్తి మార్గాలు వేరైనా చేరే గమ్యం ఒక్కటే అని, మానవత్వమే అన్నిటికంటే మిన్న అని నిర్వాహకులు నిరూపించారు. అన్ని మతాల, అన్ని కులాలు ఒక్కటే అని నినాదాలతో పట్టణ వీధులు మారుమోగాయి. ఈ శాంతి యాత్రలో ఎంఏఎం విద్యా సంస్థల అధ్యాపకేతర బృందం, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. మానవతా సంస్థ సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు మరియు పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై సమాజంలో ఐక్యత ఎంత అవసరమో చాటి చెప్పారు. నేటి ఆధునిక కాలంలో విభేదాలను వీడి ఐక్యమతాన్ని ప్రబోధిస్తూ ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన ఎంఏఎం విద్యా సంస్థల యాజమాన్యాన్ని, మానవత మరియు రెడ్ క్రాస్ సంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రజలు వేనోళ్ల కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం ఎంఏఎం కళాశాలలు మరియు మానవతా స్వచ్ఛంద సంస్థ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సర్వమత నడకని ప్రారంభించాము. ఇది నర్సరావుపేట టౌన్లోని ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి టౌన్ చర్చి దగ్గర నుంచి ఇసప్పాలెంలోని మహంకాళి అమ్మవారి గుడి వరకు ఈ నడక జరుగుతూ ఉంది. ఈ నడక యొక్క ప్రధాన ఉద్దేశం ఒక్కటే, అన్ని మతాలు సమానము, కులాలు కానీ మతాలు కానీ విభేదాలు ఏమీ లేవు. ఈ భారతదేశంలో పుట్టడమే ఒక వరము. ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా తన బాధ్యతగా మతాలకి, కులాలకి అతీతంగా సోదర భావంతో మెలగాలి. అలాగే ఈ దేశం యొక్క కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలి. ఎందుకంటే భారతదేశం అనేది ఒక విశ్వ గురువు. ఎప్పుడు 19వ శతాబ్దంలోనే ప్రపంచానికి విద్యను పరిచయం చేసినటువంటి దేశం ఈ భారతదేశం. ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఆ విద్య అనేటువంటి ఆయుధాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం. అటువంటి దేశంలో పుట్టినటువంటి మేము పౌరులుగా ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో అన్ని మతాల మిత్రులందరినీ కూడా కలుపుకొని మేమందరము ఒక్కటే, మేమందరము భారతీయులమే అనేటువంటి సందేశాన్ని ప్రపంచానికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ నడకని ప్రారంభించాము. ఈ నడకలో ఎంఏఎం కళాశాలల యొక్క అధ్యాపకేతర సిబ్బంది, అలాగే మానవతా సంస్థ సభ్యులు, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు శాఖ సభ్యులు అందరూ కూడా పాల్గొంటున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ సందేశాన్ని ప్రపంచానికి అందిస్తున్నటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా ఎంఏఎం కళాశాలలు, అలాగే మిగతా మానవతా స్వచ్ఛంద సంస్థ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాఖల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.